స్క్రబ్ టైఫస్ టెన్షన్ 4-5 రోజులుగా జ్వరం ఉండి డెంగ్యూ, మలేరియా, టైఫాయిడ్ వంటి పరీక్షల్లో నెగిటివ్ వచ్చి కూడా జ్వరం తగ్గకపోతే అది స్క్రబ్ టైఫస్ కావచ్చు. నవంబర్ 30న విజయనగరం జిల్లాలో ఒక మహిళ స్క్రబ్ టైఫస్ వ్యాధి లక్షణాలతో మరణించారు. ఈ నేపథ్యంలో ఈ వ్యాధిపై ఆందోళన నెలకొంది. ఏపీలో స్క్రబ్ టైఫస్ కేసుల సంఖ్య కూడా పెరుగుతుంది. ఇది నల్లి లాంటి ఒక చిన్న పురుగు కుట్టడం వలన వచ్చే వ్యాధి. ముందుగా గుర్తించకపోయినా పట్టించుకోకపోయినా ప్రాణాంతకం కావచ్చని వైద్యులు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో అసలు స్క్రబ్ టైఫస్ అంటే ఏంటి, ఇది ఎలా వస్తుంది, గుర్తించడం ఎలా, రాకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి, ఈ అంశాలపై వైద్యులు అలాగే వైద్య ఆరోగ్య శాఖ అధికారులు ఏం చెబుతున్నారు అనేది ఒకసారి చూద్దాం. స్క్రబ్ టైఫస్ అనేది ఒక బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్. ఇది చిగ్గర్ మైట్ అనే నల్లిని పోలిన పురుగు కుట్టడం వలన వస్తుంది. కుట్టినప్పుడు మన శరీరంలోకి లార్వా దశలో ఉండే ఓరియంటియా సుర్షుగమషి అనే బ్యాక్టీరియా ప్రవేశిస్తుంది. దీనివల్ల స్క్రబ్ టైఫస్ అనే వ్యాధి వస్తుందని వైద్యులు చెబుతున్నారు.